మన ఇంటి పక్కన ఆవు ఈనినప్పుడు ఆవు పాలు ఇచ్చారు కదండీ! ఆ ఆవు పాలనేమో నేను ఫ్రిడ్జ్‌లో డీపర్‌లో పెట్టేసేసి ఆశ్రమానికి వెళ్ళిపోయాను. వచ్చిన తర్వాత ఇక ఆవు జున్ను వండాననమాట అండి. నిన్న వండి ఇంకా ఫ్రిడ్జ్‌లో అలా పెట్టేసేసాను. ఈరోజు ఇక అందరికీ పంచిపెట్టాలండి. ఎందుకంటే ఆవు జున్నుని అరచేతిలో ఒక స్పూనుడన్నా వేసుకొని తినాలంటండి. సంవత్సరానికి ఒకసారన్నా తింటే డొక్క శుద్ధి అంటారు. అందుకని అందరికీ పంచుతామనమాట అండి. ఇదిగోండి ఆవు జున్ను. ఈరోజు ఫస్ట్ మా బుజ్జి వచ్చారనమాట అండి. ఆయనకి పెడుతున్నాం ఫస్ట్. బుజ్జి ఫస్ట్ జున్ను నీకే, దేవుడికి పెట్టిన తర్వాత నీకే. అక్క వాళ్ళు ఉంటారు కదా మీ సిస్టర్స్, మహాప్రసాదం అది దొరకదు కదా ఆవు వేసుకునే తినాలంట. చుట్టుపక్కల ఏనాడు చేసుకునే పుణ్యం అంటే ఒక ప్రాంతం అభివృద్ధి అయిందని అంటే చుట్టుపక్కల కూడా అభివృద్ధి అవుతుంది. అలాగే ఏంటంటే చుట్టుపక్కల అంతా పాజిటివ్ వేవ్స్. నిజంగా చాలా బాగుందండి. అంటే మీరు అన్నట్టుగా ఇది మొదటిసారి అదే ఈయన వెంటనే పోవాలన్నారు చూసారా. అమ్మగారు వచ్చినాక ఉంటారు పక్కన అప్పులు కలిసి రావాలి, బిడ్డలు చదువులతో మళ్ళీ నట్టింట్లో కలిసి రావాలి, ఇప్పుడంతా కలిసి రావాలి. అంబలిగా తాగుతామ్మా. చూడు చాలా తాగుతావా? ఇదిగో కత్తిపేట ఈ జున్ను ఇలా ఉంచితే అయిపోయేలాగా ఉన్నదండి. అందరికీ పంచిపెట్టేయాలి. బేబీని రమ్మన్నాను, అందరికీ తలా కొంచెం పంపించేస్తానండి. అంటే వీలైనంత ఎక్కువ మందికి
పంపిస్తాను అనమాట. ఇదేంటంటే ఈ చిన్న బాక్స్‌లో మా వారి ఫ్రెండ్స్ కోసం అని చెప్పి తీసుకెళ్తున్నారు. ఓకే. ఇది కూడా పెట్టుకోండి. ఓకే. ఓకే సార్. జున్ను వండిన తర్వాత అది అందరికీ పంచేంత వరకు కూడా అండి నాకు కాలు చెయ్యి ఆడదు. ఎందుకంటే మరీ నిలవగా అయిపోయినా అంత మంచిది కాదు కదా! ఎందుకు వండిన వెంటనే చక్కగా పంచిపెట్టామనుకోండి, తలో అంతా పంచుకుంటే చాలా ఆనందం. పైగా మామూలు జున్ను అనుకోండి అందరికీ దొరుకుతదండి. అంటే గేదె పాల జున్ను ఎవరికైనా దొరుకుద్ది. ఆవు జున్ను విశేషంగా దొరకదనమాట అండి. అందుకనే చాలా పవిత్రంగా చూస్తారు. దాన్ని తలో అంతా పంచుకున్నామనుకోండి, ఒక స్పూనుడన్నా తినాలి అనంటారు. దాన్ని మరి మా సైడయితే డొక్క శుద్ధి అని అంటారండి. మరి వేరు వేరు ప్రాంతాల్లో ఎలా అంటారో నాకైతే తెలీదు గానీ, అయితే ఇక వచ్చిన వాళ్ళందరికీ కూడా ఇంటికొచ్చిన వాళ్ళందరికీ అంతంత జున్నయితే పెడుతూ ఉన్నాను. ఇక చుట్టుపక్కల వాళ్ళందరికీ పెట్టటానికి బేబీని రమ్మన్నాననమాట అండి. బేబీ వచ్చింది. ఇట్లా చిన్న ఈ టీ గ్లాసులున్నాయండి. ఈ గ్లాసుల్లోకి అంతంత తీసి చుట్టుపక్కల అందరికీ కూడా పంపించేసేస్తాను. ఈ గ్లాసులైతే నాకు వీలు. ఎందుకంటే బాక్సులు అనుకోండి, బాక్సులకు మూతలు, గట్రాలు ఇవన్నీ ఉండవు. అన్ని బాక్సులు కూడా ఉండవు కదా! ఈ గ్లాసులు వీలుగా ఉన్నాయి అని చెప్పి ఇది ఇందులో పెడుతున్నాను. ఏవండీ మళ్ళీ దీనిలో తక్కువుంది అని మళ్ళీ ఇంకొంచెం వేయటం. అలా అనమాటండి. కొంచెం ఎక్కువైనా పర్వాలేదు గానీ, తక్కువ మాత్రం ఉండకుండా చూసుకున్నాననమాట. ఎందుకంటే మళ్ళీ అయ్యో! మాకు తక్కువొచ్చింది అనుకోబోతారు అని చెప్పి. ఉన్నంతలో అందరికీ సర్దాననమాట. చుట్టూ మాకు ఒక 20 ఇళ్ళుంటాయనమాట. మా ఇంటి చుట్టుపక్కల ఒక 20 ఇళ్ళకి మొత్తం అంతా బేబీ ఇచ్చేసేసి వచ్చిందనమాట అండి. ఏవండీ ఏదన్నా మనం 10 మందికి పెట్టాలి అని అనుకున్నా, ఇప్పుడు ఒక స్పూన్ ఆవు జున్ను ఇస్తానమ్మా మీరు రండి మా ఇంటికి అంటే ఏమన్నా బావుంటద్దా అండి? అంతా పంపించామనుకోండి కళ్ళకద్దుకుని నోట్లో వేసుకుంటారు. అదనమాట అండి. ఏంటండి మరి ఇంత ఇంత పెడుతున్నారు అనంటే 50 మందికి రావాలండి. సో, అందుకని కొంచెం ఒక 2 స్పూన్లంతా వేస్తున్నాను. చెప్పాను గాండి మళ్ళీ తక్కువ ఉన్నది అనంటే మళ్ళీ ఇంకో స్పూనుడు అలా కొలుస్తూ వేస్తూ ఉన్నామనమాట అండి. కొలత ఏం లేదులెండి. అట్లా అనమాట. ఉజ్జాయింపున అలాగే వేశాను. ఇదో ఆనందం అండి. ఏదో ఒకటి మన చేతి ద్వారా ఇస్తున్నాము. మన ఇంటి నుంచి పంచిపెడుతున్నాం. మన ఇంటికి 10 మంది వస్తున్నారు. ఏదో సాయమనో, లేకపోతే మరొకటనో మన గుమ్మంలోకొస్తున్నారు అంటే, అంతకు మించిన శోభ ఇంకేముంటుందండి? ఇల్లు నిత్య కళ్యాణం పచ్చతోరణంలాగా ఉండాలి అనేది నా కోరికండి. మా అత్తమామలున్నప్పుడు అలానే ఉండేదండి. అదే కోరికనమాట నాకు. అసలు ఇంటికి వచ్చేవాళ్ళా, ఎళ్ళేవాళ్ళా, భోంచేసేవాళ్ళా, ఇంకా అలా అనమాట. మామయ్య గారి కోసం వచ్చేవాళ్ళు, బంధువులు, ఆళ్ళ పిల్లలు, ఈళ్ళ పిల్లలు బిలబిల్లాడుతా ఉండేదనమాటండి ఇల్లంతా కూడాని. మరి ఈ రోజుల్లో ఎవరికాళ్ళే కుటుంబాలయిపోయినియి కదండీ! ఎంతలో కొంత మా అత్తమామల్లాగా ఆ మాత్రమన్నా నేను మెయింటైన్ చేయగలుగుతున్నాను అని మాత్రం నాకు సంతోషంగా అనిపిస్తుంది. అది మన గొప్పతనం ఏం కాదండి. ఇల్లు గొప్పతనం అండి. మా ఇంట్లో బీజాక్షరాలుంటాయనమాట అండి. అందుకనే చెడ్డ మాటలు మాట్లాడటం, నెగెటివ్ మాటలు మాట్లాడటం, పిచ్చి పనులు చేయటం, ఇట్లాగా ఎవరిని బాధ పెట్టటం ఇటువంటివి ఏమీ ఉండవనమాట అండి. ఎప్పుడూ అదే అలవాటనమాట అండి. అదే మన ఇంటికి, మన బిడ్డలకి శ్రీరామ రక్ష. అవి కూడా పెట్టేయి రాదా? ఎన్నిళ్ళు వచ్చినాయో లెక్కేసుకుంటే మీ 3 లెక్కేసుకో. అమ్మాళ్ళకి నీకు విజ్జికి ఏలే పిల్ల ఏం తింటావు నువ్వు? పిల్లోడు లేడా? పిల్ల ఊరెళ్ళిందిగా మా పిల్ల. మా బేబీ అసలు మరి ఏం తింటుందో ఏంటో అర్థం కాదు. ఏది తిన్ను అరటిపండు ఒకటి తింటుంది. నీకోసం పోను ఇద్దామన్న అరటిపళ్ళు గెలలు కూడా లేవనుకో. అరటిపళ్ళు ఉన్నాయిలే ఇస్తాను లేపుతూనే అంటున్నాను. ఇది తక్కువ ఉన్నట్టుంది చూడు. ఇది పక్కది ఇది. డాబాలో 3 అమ్మా.
ఇగో డాబాలో 3 చిట్టి ఆదిలక్ష్మి గారు, అమ్మాళ్ళు విజ్జి, పద్మ గారు, ఎదురుకొండ వాళ్ళిద్దరు, బాబాయ్ గారు, అనంత, తాయారు, అదే అమ్మాజీ, అత్తయ్య గారు, పాపకు కూడా అయ్యి పాప ఇంకా ఇంకా ఎవరన్నా అనుకోవచ్చు, ఏంటండి ఇంతంత జున్ను పెట్టి వీడియో తీసారా అని చెప్పి అనుకోవచ్చు. తిరిగే కాలు తిట్టే నోరు ఊరుకోదంటండి, అలాగే పెట్టే చెయ్యి కూడా ఊరుకోదంటండి. అలాగా ఏ వస్తువా ఏంటా ఎంత పరిమాణం అనేది పక్కన పెడితే అది ఒక నిరంతరం సాగుతూ ఉండాలండి. భగవంతుడు అప్పుడే చల్లగా చూస్తాడు, నేను అది నమ్ముతానండి. అందుకనే నా ప్రవర్తనలో మీకు అదే కనిపిస్తుంది అనమాట. నచ్చని వాళ్ళకి ఎలానో నచ్చదులేండి, పర్వాలేదు, మరేం పర్వాలేదండి. భగవంతుడికి నచ్చితే చూడండి ఇది అంతే చాలు. పెడుతున్నాను. అక్కడ భగవంతుడికి చూడండి. నచ్చింది అంటానికి ఉదాహరణ ఏంటమ్మా? చూడండి. నేను ఇక్కడ ఈ జున్ను నీకు పంచుతున్నాను కూడా కదా, కావాలా? ఏ ఆవైతే జున్ను పాలు ఇచ్చిందో అదే ఆవు వచ్చి గుమ్మంలో నిలబడింది చూడండి. తినమ్మా. ఇది మొన్న ఈయన నావండి, గుర్తుపెట్టారా? వచ్చేసింది. బిడ్డ ఏదమ్మా? అమ్మ నీ బిడ్డ ఏది? బంగారం ఇటు చూడు, దా. నీ బిడ్డ ఏదిరా? నీ జున్నే అమ్మా, ఇగోండి. చూస్తే మీకు ఇట్లా చూస్తే అర్థమవుద్ది. ఇదే ఈనింది. జై గారు, జై గారు, తోటరక్కకి జున్నేవ్వండి. ఇంతకి దీని జున్నే మనం పంచిపెట్టేది ఇప్పుడు. అదే వచ్చింది చూడు. అది పెయ్యే కదండి, దాన్ని జాగ్రత్తగా పెంచుకుంటారు. పెయ్యని బయటకు వదలరు, ఆవు అవుద్ది అనమాట అది. ఇదేమో మామూలుగా మళ్ళీ వీధిని పడిపోయింది. ఇదే ఈనింది, 10 రోజులు అవుతుంది. ఇంట్లో పెట్టేసింది, వచ్చింది. ఇలా అనమంటుంది, నీకు అర్థం అవట్లా? అది చెవులు చూడు ఎలా వింటుందో. వింటున్నావా? లోన్ తీసుకోలేనట్టుంది, చెవికి వేయలేదు కాడ. లోన్ తీసుకుంటే వేస్తారా? కదా?